మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భద్రాచలంలో కూలిపోయిన భవన శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం వద్ద భారీ క్రేన్లు, గ్యాస్ కట్టెలతో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. భవన శిథిలాలు తొలగింపు ప్రక్రియ సగం మేర పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. భద్రాచలంలో కూలిపోయిన భవన శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూడొచ్చు, నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైతే అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్నాడో బౌలంతా అంటే దాదాపుగా G+5 బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అందులో కూలీలుగా వెళ్ళినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దాంట్లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కరిని నిన్న మనం చూసినట్టయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రెస్క్యూ చేసి పూర్తి స్థాయిలో రెస్క్యూ టీంలన్నీ కూడా అక్కడ చేరుకొని ఆక్సిజన్ కనుక పంపించేసి రాత్రి దాదాపు 2-2:30 సమయంలో ఒక మనిషిని అయితే కామేష్ అన్న వ్యక్తిని అయితే బయటకు తీశారు. అయితే తను చికిత్స పొందుతూ కూడా పొద్దున్నే చనిపోయిన పరిస్థితి కాబట్టి అయితే ఇంకా 2-3 ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా మొత్తం 7 పనికి వచ్చారు. 7 పనికి వచ్చి మాత్రం మిగతా వాళ్ళు లంచ్ టైంలో బయటికి వెళ్ళారు భోజనానికి అని చెప్పేసి ఆ బిల్డింగ్ సంబంధించిన యజమాని చెప్తున్న పరిస్థితి కాబట్టి దాంట్లో ఇంకా 2 ఉన్నారా, ఒక్కరు ఉన్నారా పూర్తిగా కూడా అది మొత్తం కూడా శిథిలాలు మొత్తం కూడా తొలగిస్తే తప్ప ఎవరున్నారు ఏంటనేది కూడా తెలియదు. ఇప్పటికే చూసుకుంటే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఇతర రెస్క్యూ టీంలు కూడా పిలిపించారు. పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున కూడా జేసీబీల సాయం, అదేవిధంగా కట్టర్లతో మొత్తం కూడా ఆ పై స్లాప్లు ఏవైతే ఉన్నాయో ఒకేసారిగా కుప్పగిలిన 6 స్లాప్లు ఉన్నాయి. 6 స్లాప్లను కూడా పూర్తి స్థాయిలో కూడా రిమూవ్ చేసినట్టు పనిలో ఉన్నారు. దాదాపుగా 24 గంటలు గడుస్తుంది. సగం మేరకు పనులు అయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడైతే పూర్తిగా కూడా వాళ్ళు ఎటువైపు ఉన్నారో, ఏ స్లాప్ కింద ఉన్నారో తెలియదు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో వాళ్ళంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే కూర్చొని భోజనం చేశారు, అక్కడే ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా కింద ఎక్కడ కూడా ప్రస్తుతానికి అయితే కనపడలేదు. ఒక్క మనిషి నిన్న సంబంధించినటువంటి ఏదైతే కొన ఊపిరితోటి ఉన్నాడో కామేష్ అనే వ్యక్తి మాత్రం నిన్న అక్కడ అరుపులు వినపడడంతో కూడా రాత్రి దాదాపు 2 గంటల సమయంలో అతన్ని అయితే బయటకు తీసుకొచ్చినట్టు పరిస్థితి కాబట్టి తను ట్రీట్మెంట్ పొందుతూ కూడా ఉదయం చనిపోయాడు. అయితే పూర్తిగా కూడా బాధితులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే చూస్తున్నట్టయితే భద్రాచలం బ్రిడ్జి వద్ద కూడా ఎవరైతే అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారో దాంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియట్లేదు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళకి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ రోడ్డు మీద కూడా బెటాయించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం పనులు మొత్తం కూడా పర్యవేక్షణ చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. నిన్న నుంచి కూడా దాదాపు 24 గంటలు కూడా అక్కడే వాళ్ళు ఉన్నారు. 2 కూడా జిల్లాధికారుల సమితి ఇతర రెస్క్యూ టీంలను కూడా అక్కడ తీసుకొచ్చారు. భారీ ఎత్తున కూడా అక్కడ మొత్తం కూడా స్లాబ్ ను రిమూవ్ చేసినటువంటి ఆ పనిలో అయితే ఉన్నారు. అయితే పూర్తిగా కూడా అనుమతులు లేని బిల్డింగ్ కాబట్టి పూర్తి కూడా దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే నిర్మాణం చేస్తున్న వ్యక్తిపై కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఇతనికి ఇంత ప్రోత్సాహం ఇచ్చింది, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అదొక నాణ్యత లేని కట్టడం, అసలు అనుమతి లేని కట్టడం. దాదాపుగా 170లో అంత భారీ కట్టడాలకు అనుమతులు లేవు. అంతేకాకుండా పాత బిల్డింగ్ దాదాపు 40 సంవత్సరాల కింద బిల్డింగ్ పైన ఇన్ని స్టేర్లు వేయడానికి, ఇన్ని స్లాబ్లు వేయడానికి అసలు ఎవరు అనుమతులు ఇచ్చారు ఏంటనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఈయనకి ఇంత సపోర్ట్ గా లేని ఏ విధంగా ఇదంతా కడతారు. ఒక ట్రస్ట్ పేరుతోటి పూర్తి స్థాయిలో కూడా ఆ చందాలు వసూలు చేసి భారీ ఎత్తున కూడా కట్టడాలు కడుతున్నారు. పూర్తిగా దీని వెనక ఎవరున్నారు ఏంటనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా సహాయక చర్యలు మాత్రం ఈ రోజు దాదాపుగా పూర్తి అవకాశం కూడా లేదు. అయితే ఎవరున్నారు ఏంటనే దాని మీద మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అంటే మొత్తం కూడా ఆ స్లాబ్ రిమూవ్ చేసుకుంటూ ఇంకా ఎవరైతే దాని కింద ఉన్నారో వాళ్ళందరినీ తీసినట్టు ప్రయత్నం అయితే రెస్క్యూ టీం చేస్తున్నారు.